హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికారం కోల్పోయాక రోజా గారు అసలు ఎక్కడ కూడా ప్రెస్ ముందు కనబడడం కానీ, లేకుంటే బయటకు వచ్చి దాని గురించి మాట్లాడడం కానీ, ప్రస్తావించిన సంగతి అయితే మనకు తెలిసిందే లేదు. అయితే రీసెంట్గా తను చేస్తున్న కొన్ని ట్వీట్లు చూస్తుంటే ఆమె రాజీకి వచ్చేసారు, వేరే పార్టీకి షిఫ్ట్ అయిపోతున్నారు. సో తనను తాను కాపాడుకోవడానికి ఒక పార్టీకి పక్కా వెళ్ళాల్సి, వైసీపీని వీడాల్సి వస్తుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ఆమె ఏం ట్వీట్ చేసింది, మరి ఏ పార్టీలోకి షిఫ్ట్ అవబోతుంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ రోజా గారు మనకు తెలిసిందే, మరి పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయాక తను బయటకు వచ్చిందే లేదు. అయితే ఖచ్చితంగా టీడీపీ తన పైన కక్షపూరితంగా ఏదైనా కేసులు ఇరికిస్తారని భయంతో ఇప్పుడు వేరే పార్టీలోకి షిఫ్ట్ అవ్వాలన్న ఆలోచన చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సార్ ఇందుకు సంబంధించిన తన తాజా ట్వీట్స్ చూస్తే అందుకు అర్థమవుతుంది. ఇంతకు ఏం ట్వీట్ చేసింది, మరి ఏ పార్టీలోకి షిఫ్ట్ అవ్వచ్చు అంటారు సార్? ఏ పార్టీలోకి షిఫ్ట్ అవ్వచ్చు అనే దాని విషయంలో గతంలో కూడా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి మాట్లాడాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకటి, అందులో కొనసాగలేక, రెండోది వేరే పార్టీలోకి వెళ్ళలేక. తెలంగాణ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, బీఆర్ఎస్ ఓడిపోయిన మరుక్షణం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి, బీజేపీలోకి షిఫ్ట్ అవుతున్నారు, సరదాగా వెళ్ళిపోతున్నారు, సరదాగా పదవులు అధిరోహిస్తున్నారు, సరదాగా వచ్చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మరి ఆంధ్రాలో ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందువల్ల అంటారు? నోరు పారేసుకోవడం వల్ల. అంతేనా? మన చిన్నప్పుడు ఎలా మాట్లాడుకునేవారంటే, వాళ్ళు ఒకటే రేరా, ఎవరు గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ పనులు అయిపోతాయి, ప్రతిపక్షాలు ఉన్నా వీళ్ళ పనులు వీళ్ళు హెల్ప్ చేస్తారు, మనమే ఎరిపప్పలం రా, ప్రజలే ఇది, వాళ్ళు ఒకటే అని అనుకునేవారు. అంటే రాజకీయ నాయకులు అంతా ఒకటే, ఎవరు వచ్చినా ఎవరికొకరు హెల్ప్ చేసుకుంటారు. బట్ 2019 తర్వాత ఆ సీన్ లేదుగా. ఎవరెవరికి వచ్చినా అని లేదు. అసలు ఎడమొహం పెడమొహం లాగా, బద్ధ శత్రువుల్లాగా, అసలు రాజకీయం అంటే మా ఇంట్లో పనిలాగా, మా దీంట్లో సొంత దాయాదులు కొట్టుకునేలాగా అయిపోయింది పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలోకి చేర్చుకోవాలి అంటే ఫస్ట్ క్వాలిఫికేషను బాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. ఒకసారి అప్పట్లో ట్రోల్ కూడా అయింది. రోజా గారు మాట్లాడుతుంటే పక్కన ఇంకో ఆయన వచ్చి బాబు గారు చంద్రబాబుకి విమర్శించమంటున్నారు అన్నట్టు చెప్పడం, అవి అప్పుడులో వీడియో కూడా చూసాం. సో విమర్శించమని చెప్పినంత మాత్రాన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవాలా? అంటే వాడొక సన్నాసి, గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చే పవన్ కళ్యాణ్కి ఆడొక ముసిలి నక్క, ఎప్పుడు పోతాడో తెలియదు, ఇట్లా మాట్లాడమని చెప్పుంటాడు. నాకు తెలుసు ఆయన విమర్శించండి అని చెప్పుంటాడు ఏదో ఒకటి. ఇప్పుడు మొన్న కూడా ఒక సినీ రైటర్ ఎవరో సరదాగా ఇంటర్వ్యూ చూస్తే ఆయన కూడా విమర్శను కూడా ఎటకారంగా, కామెడీగా విమర్శించేలాగా రాసేవాడట అప్పట్లో. అంటే ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్. సో అట్లా ఉండాలి విమర్శ అనేది. అంటే ఎలా ఉంది ఇప్పుడు, అబ్బా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సూపర్ అండి, రోడ్లు ఎంత బాగా డెవలప్ అవుతాయంటే, ఆన్ ది వేలో ఒక గర్భవతి వెళ్తే అక్కడే డెలివరీ అయిపోద్దండి, అంత బాగుంటాయి రోడ్లు. ఇంట్లో ఎలా ఉంది, వ్యంగ్యము, ఎటకారం ఉంది, చిన్న కామెడీ, అలా ఉండాలి. అలా ఉన్న తప్పు లేదు. అంతేగాని తల్లులు, పిల్లలు, చెల్లెళ్ళు, ఆ రిలేషన్, ఇవన్నీ తప్పు కదా. ఆడు అసలు ఫ్లోరల్ లేదు. ఇంకా వాడు, ఆడొక ఎదవ, ఆడొక సన్నాసి, ఆడు వీడు, ఏంటి అసలు? ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయిందిగా. ఆ నాయకులు సోకాల్డ్ ఎవరైతే ఆడు గీడు అనుకొని మాట్లాడారో, మేమే ఎక్కువ టాప్ అవుట్ ఆఫ్ 150లో మేము 5 ముందున్నాం, మిగతా 140 మంది కూడా వేస్ట్ గాళ్ళు, మేము జగనన్న కొమ్ము కాసేస్తున్నాం అనుకున్నారు. 140 మంది చక్కగా తిరిగేస్తున్నారు, రేపు మాపో వేరే పార్టీలో కూడా వెళ్ళిపోతారు. అది బట్ మీ 5 మీ 10 మంది వెళ్ళలేరు. వెళ్ళాలంటే ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ బీజేపీ. ఎందుకు బీజేపీ? ఎందుకు చెప్పండి? కూటమి మొన్న ఏర్పడింది కదా, అంతకుముందు కూటమి ఏం లేదుగా. కూటమి లేదు, పైగా బీజేపీ కొమ్ము కాస్తుంది, అందుకే వీళ్ళు చెలరైపోతున్నారనే విమర్శ కూడా ఉండేదిగా. అందుకు వీళ్ళకి బీజేపీతో అంత వైరం లేదు. అండ్ మోర్ ఓవర్ రాష్ట్రంలో బీజేపీ అంతగా లేదు. బీజేపీ నాయకులు ఎవరు లేరు. ఏ ఊరు తీసుకున్నా, చిన్న కుగ్రామం తీసుకున్నా అయితే వైసీపీ వాడు ఉంటాడు, లేదా టీడీపీ వాడు ఉంటాడు. వైసీపీ వాడు కూడా ఎవరు? కాంగ్రెస్ వాడు వైసీపీలోకి షిఫ్ట్ అయ్యాడు. టీడీపీ లాగా ఉన్నాడు. అవునా కదా?
సో ఆ రెండు పార్టీలకే వైరం ఉంటుంది, కానీ బీజేపీకి కూడా ఉండదు, జనసేనకు కూడా కొన్ని జిల్లాల్లో ఉండదు. అంటే రాయలసీమ అటువైపు, మళ్ళీ ఇటు ఆంధ్ర వైపు వస్తే జనసేన ఉండొచ్చు. సో మొత్తానికి జనసేన టీడీపీ మీద భారీగా విమర్శలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏమీ కాదు. మరి ఎందుకు అంత ఆయనకి అంత నొక్కి ఒక్క నుంచి ఆయన మీదే కాన్సన్ట్రేట్ చేసి అంత దారుణంగా విమర్శించాలి? ఆయనే అయిపోయాడుగా, హైలైట్ అయిపోయాడుగా, ఈరోజు కీలకమైపోయాడు కదా. సో అది తెలియకుండా మరి కాస్త విమర్శించేసి ఈవిడైతే ఒక సందర్భంలో ఇలాగా ఉంది, గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చే పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట అంటది? ఏదో ప్రాసగా మాట్లాడినట్టు హాయ్ ఏపీ బాయ్ బాయ్ టీడీపీ పథకం, అది బాయ్ బాయ్ వైసీపీకి మార్చుకొని ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకో ఆయన కొడాల నాయుడు గారు అయితే ఆడు చంద్రబాబు ఆడికి సార్ గెలవమనండి గొప్పలో, ఆడు గెలిస్తే రాజకీయాలే మానేస్తా అన్నాడు. ఏది? రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఏది? అంటే ఇలా నోటికి వచ్చినట్టు ఈసారి మనం మంచి పోటీ ఇస్తూ ఉండే, చూద్దాం ఎలా గెలుస్తారో చూద్దాం అంటే అలాగా ఎవరైతే నోరు పారేసుకున్నారో వాళ్ళకి ఇంకా టీడీపీ కానీ జనసేనలోకి వెళ్ళే ఆప్షన్ లేదు. తప్పితే కాంగ్రెస్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్కి అధికారం లేదు, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ జీరో, ఇంకెక్కడ వెళ్ళాలి? ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ టీడీపీ. టీడీపీలోకి మెల్లగా దువ్వుకుంటే ఏదో ఒక చిన్న కార్యకర్త పోస్ట్ అని ఇస్తారుగా, ఆ జిల్లా అధ్యక్షురాలుగానో జిల్లా సెక్రటరీగా అనేది ఇస్తారుగా, కనీసం ఆ చిత్తూరుకో మదనపల్లికో సంబంధించి. అలాగా అందుకు ఈ ట్వీట్లు చేయడం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అబ్బాయి మిథున్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారన్న వార్తలు కూడా వచ్చాయి. మరి అంత కీలకమైన వ్యక్తి అబ్బాయే మిథున్ రెడ్డి లాంటి వ్యక్తే బీజేపీలోకి వెళ్తానికి ప్రయత్నిస్తుంటే రోజా గారు వెళ్ళడంలో తప్పు లేదు వాస్తవానికి రాజకీయ పరంగా. కానీ ఇట్లా మాట్లాడిన తర్వాత అక్కడ రాణించేది ఎవరు? ఎంట్రీ పాస్ ఇచ్చేది ఎవరు? ఏదో చిన్న పోలే అంటే ఖాళీగా కూర్చునే కన్నా ఏదో ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు అలా మాట్లాడటం వల్ల ఏమైంది? మొదటిగా 2 సార్లు గెలిచి ఒక 2 ఏళ్ళు మంత్రిగా చేస్తే చాలా లైఫ్, మరి రాజకీయ భవిష్యత్తు అయిపోయినట్టేగా. మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి, మళ్ళీ 5 ఏళ్ళకి ఎవరు ఎలా ఉంటారో తెలియదు, దేన్ని బేస్ చేసుకుని చేస్తారు కదా. అందుకు ఉన్నంతసేపు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి, పదవిని కాపాడుకోవాలి. కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఇగో ఇలాగే కిషన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, మోడీ గారి శుభాకాంక్షలు, భారతీయ జనతా పార్టీ ఒక స్వీప్. భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో గెలవడానికి కారకులు ఎవరయ్యా? టీడీపీ జనసేన కదా. లేకపోతే వాళ్ళకి అన్ని సీట్లు ఎక్కడ? వాళ్ళకి అంత ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడ? ఏదో ఉంది కదా, ఇంకా అదొక్కటే ఉంది, సెంట్రల్లో కూడా అది ఉంది అనుకొని ఏవో స్టేట్మెంట్లు ఇవ్వడం, మెల్లగా ఏదో ఇస్తారు కదా కనీసం బతిమాలుకుంటే అనే తాపత్రయం. అంటే ఎందుకు అంత తాపత్రయం? ఎందుకు అంత అభద్రతా భావం? మీ వ్యాఖ్యల వల్లే, మీరు చేసిన చేష్టల వల్లే అయిపోయిందా. ఇప్పుడు మరి ఎట్లా ఈ అభద్రతా భావంతో పక్క పార్టీకి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? మీరే కరెక్ట్గా ఉంటే మా మీద దాడులు చేస్తున్నారు అయినా పోలీసులు పట్టించుకోవటం స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళు అయితే పక్క పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారు? మీరే చెప్పాలి. సో కాబట్టి చూద్దాం ఎవరు ఏ పార్టీలోకి ఉంటారో, అందులో ఎంతమంది ఉంటారో. ఈలోగా ఆయన ఓదార్పు యాత్ర అంటున్నారు జగన్ గారు. మళ్ళీ